శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు చివరి కార్తీక మాసపు శుక్రవారం. మరి ఎంతో విశేషమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అమ్మవారి గురించి కొన్ని కథలను తెలుసుకొని, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి ఈ కథ ఒక ఆదర్శ స్త్రీమూర్తి కథ. అలాగే ఒక పతివ్రత అయినటువంటి సావిత్రి సత్యవంతుల యొక్క కథ. ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేకపోనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాల పాటు భక్తితో సేవిస్తాడు. అప్పుడు ఆయనకు సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. అతను సావిత్రీదేవితో, తల్లి, నాకు పుత్రుడు కావాలమ్మా అంటూ వరం కోరుకుంటాడు. కానీ సావిత్రీదేవి ఒక కన్య జన్మిస్తుందంటూ వరం ఇస్తుంది. కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని, ఆ యొక్క పుత్రిక కారణంగా 100 కుమారుల్ని కలుగుతారని చెప్పి వరాన్ని ప్రసాదిస్తుంది. అలా కొన్ని రోజుల తరువాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయస్సు రాగానే ఆమెకు వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఇక సావిత్రి ఒకనాడు తన యొక్క చెలికత్తెల వలన జమస్సేన మహారాజు కుమారుడైనటువంటి సత్యవంతుడు ఎంతో అందమైనవాడు, గుణవంతుడు అని తెలుసుకొని అతని మీద మనసు పడుతుంది. కానీ సిగ్గుపడి ఆ విషయం గురించి ఎవరికీ కూడా ఇంట్లో కూడా ఎవరితో చెప్పదు. అయితే ఒకనాడు నారదుల వారు అశ్వపతి వద్దకు వస్తాడు. నారదుల వారికి ఉచిత సత్కారం చేస్తాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదుడికి నమస్కరిస్తుంది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. అశ్వపతి, అమ్మా, నారదుల వారు చెప్పింది వింటున్నావు కదా, నీకు తగినటువంటి భర్తను నువ్వు ఎంచుకుంటావా, లేదంటే మమ్మల్నే చూసి చేయమంటావా అని అడుగుతాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ యొక్క సాల్వభూపతి విధివశాత్తుగా అతని కళ్ళు పోగొట్టుకుని ఉన్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవుల్లో నివసిస్తున్నారు. అయినా నేను సత్యవంతుని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెబుతుంది. అప్పుడు అశ్వపతి నారదుల వారితో, ఓ మహర్షి, సత్యవంతుని యొక్క గుణగుణాలు ఎలాంటివి, అతను మంచివాడేనా అని అడుగుతాడు. అప్పుడు నారదుల వారు, రాజా, అతను ఎప్పుడూ కూడా సత్యమే పలకడం వలన అతనికి సత్యవంతుడనేటటువంటి సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివారు. ఇక శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి చాలా ఎక్కువ. కానీ అతను అల్పాయుష్కుడు. వివాహం జరిగినటువంటి 1 సంవత్సర కాలంలోనే అతను మరణిస్తాడని చెబుతాడు. అప్పుడు అశ్వపతి కుమార్తెతో, అమ్మా, నారదుల వారు చెప్తుంది వింటున్నావు కదా, నీకు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు తల్లి, వేరెవరినైనా వరించవచ్చు కదా అంటాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, త్రికరణములలో మనసు చాలా ప్రధానం అంటారు కదా, ఆ మనసులో నేను సత్యవంతునే వరించాను. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరే వారిని ఎవ్వరినీ కూడా చేసుకోనని చెబుతుంది. ఇక నారదుడు, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనసు మరల్చడం అసాధ్యం అని చెప్పి చెబుతాడు. ఆమెను సత్యవంతుడికి ఇచ్చి వివాహం జరిపించు రాజా. ఈమె చేసినటువంటి పుణ్యం వలన ఆ యొక్క సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడవుతాడని చెప్పి దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుల వారు. ఇక నారదుల వారి ఆరతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో ఆ అడవిలో ఉన్నటువంటి జుమస్సేనుని వద్దకు వెళ్తాడు. అప్పుడు జుమస్సేనుడు అశ్వపతిని తగు రీతిగా సత్కరిస్తాడు. అశ్వపతి, జుమస్సేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను తమరి కోడలుగా స్వీకరించండి అని అడుగుతాడు. అప్పుడు జుమస్సేనుడు, అయ్యా, మేము ప్రస్తుతం రాజ్యం కోల్పోయి అడవుల్లో ఉంటున్నాం. సుకుమారి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవుల్లో కష్టాలకు తట్టుకుంటుందా అంటాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కోసం దుఃఖించకూడదు. నా కుమార్తె ప్రౌఢ, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాబట్టి కాదనకండి అని అంటాడు. అప్పుడు జుమస్సేనుడు కాదనలేకపోతాడు. సావిత్రి సత్యవంతుల యొక్క వివాహం జరిపిస్తారు. ఇక అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోతాడు. సావిత్రి భర్తతో పాటుగా నారచీరలను ధరిస్తూ అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది. ఆ తరువాత సంవత్సరం గడవడానికి
ఇక కేవలం 4 రోజులు మాత్రమే మిగిలుంటుంది. సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంటుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరిస్తుంది. యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది. ఇక సావిత్రితో భర్త ఈ విధంగా అంటాడు. సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొస్తాను అని చెబుతాడు. అప్పుడు సావిత్రి భర్తను అడిగి, సరే నేను కూడా మీ వెంటే వస్తాను పదండి అంటూ అతని వెంటే బయలుదేరుతుంది. అలా అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ ఉంటుంది. ఇక సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు. అంతలో తల భారంగా ఉందనిపించి ఆ గొడ్డలను కింద పెట్టి తూలుతూ కూర్చుంటాడు. ఇక సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు. అంతలో అక్కడకు నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రాలు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడు, చేతిలో పాశాన్ని ధరించిన వాడైనటువంటి ఒక దేవతామూర్తి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇక అతన్ని చూసినటువంటి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ దేవతామూర్తి, ఓ సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కాబట్టే నన్ను నువ్వు చూడగలిగావు. నేనిక ఇతరులకు ఎవ్వరికీ కూడా కనిపించను. నీ భర్త సత్యవంతుడికి ఆయువు తీరిపోయింది. అతను గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకై నేనే స్వయంగా ఇక్కడికి వచ్చానని చెప్పి యమధర్మరాజు తన యొక్క పాశాన్ని సత్యవంతుడిపై విసిరి అతని శరీరం నుండి జీవుని బయటకు లాగుతాడు. వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు. ఇక సావిత్రి తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజు గారిని అనుసరిస్తూ వెళ్తుంది. తనను అనుసరిస్తూ వస్తున్నటువంటి సావిత్రిని చూసి, అమ్మా సావిత్రి, నువ్వెందుకమ్మా నా వెంట వస్తున్నావు? ఇక మీదట ఈ దారి వెంట నీవు రాలేవు అని చెబుతాడు యమధర్మరాజు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, భర్తలు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళడం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా యొక్క పాతివ్రత్యం వలన నేను రాలేనటువంటి ప్రదేశం ఉంటుందా? మార్గాలలో ధర్మ మార్గం ప్రధానం అంటారు కదా. ధర్మానికి ఆధారమే సజ్జనులు. మరి సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు. మీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభాలు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనక్కు పోగలను చెప్పండి అని పలుకుతుంది సావిత్రి. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా నీ మాటలకు నాకు సంతోషంగా ఉంది. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరం కోరుకో, ఇస్తానంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, మా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే మీ మామగారికి చూపును ప్రసాదించాను. ఇంతటితో తృప్తిపడి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి యమధర్మరాజును మరలా వెంబడిస్తుంది. కానీ యమధర్మరాజు ఈ విధంగా అంటాడు, చూడు సావిత్రి, మరలా ఎందుకిలా నన్ను వెంబడిస్తున్నావు అంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, మనస్సు వాక్కు కర్మలతో ఎవరికీ కూడా కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మాలు చేయుట, ఆశ్రితులను ఆదరించుట, ఆర్య ధర్మములను, ఇవన్నీ కూడా గొప్ప ధర్మాలని మీకు తెలుసు కదా. మరి మీరు ధర్మదేవత కదా. మీకు తెలియందంటూ ఈ సృష్టిలో ఏముంటుంది చెప్పండి. అందరి ఎడల సమబుద్ధితో ఉంటారు కాబట్టే మిమ్మల్ని సమవర్తి అని అన్నారు. అలాగే యముడు, శమనుడు అని కూడా అంటారు కదా అంటుంది సావిత్రి. యమధర్మరాజు మరలా సావిత్రి మాటలకు సంతోషించి, అమ్మా సావిత్రి, నీ మాటలు అమృతోపాపానంగా ఉన్నాయి. ఇంకొక వరం కోరుకో, ఇస్తానంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, మా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే నీవు కోరిన విధంగానే వరం ఇస్తున్నాను. ఇక్కడైనా ఆగిపోయి ఇక్కడి నుండి తిరిగి నీవు వెనక్కి వెళ్ళిపో. ఇక నీవు రావడానికి వీల్లేదని అంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, తమరికి తెలియనిదంటూ ఏముంటుంది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేనెలా విడిచిపెట్టాలి అని పలుకుతుంది. అప్పుడు యమధర్మరాజు, సావిత్రి, నీ యొక్క ధర్మబుద్ధికి మెచ్చాను. మరేదైనా వరం కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహించండి అని కోరుకుంటుంది. ఇక యమధర్మరాజు, అలాగే నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు ఇప్పటికే, ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకిక అలుపెక్కడిది.
తన ధర్మం తప్పక చెలించేవారు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తుంటారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితేనే వారు బంధువులవుతారంటారు కదా! మరి నేను ఇప్పటి వరకు మీతో ఎన్నో మాటలు మాట్లాడాను కదా! మరిప్పుడు నేను నీకు బంధువునే అన్నమాట. కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది. అందుకు మరలా యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నిజంగా నీ మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి. నీకు మరొక వరాన్ని ఇస్తాను. కోరుకో అని అంటాడు. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, ఇప్పటి వరకు మీరు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో అని అన్నారు. ఇప్పుడు మాత్రం ఆ మాటను అనలేదు. కాబట్టి నాకు ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకుంటున్నాను. ఓ యమధర్మరాజా, సతికి పతియే దైవం. పతి లేనటువంటి జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి కూడా ఆమెను పిలవరు. కాబట్టి సాల్వభూతి తనయుడైనటువంటి ఈ యొక్క సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చెయ్యండి అని కోరుకుంటుంది. ఆమె పట్టుదలకు యముడు ఎంతో సంతోషించి సత్యవంతుని యొక్క జీవుణ్ణి అతని శరీరంలోకి ప్రవేశపెడతాడు. ఇక యమధర్మరాజు సావిత్రితో ఇలా అంటాడు. సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాల పాటు జీవిస్తాడు. నీకు 100 కుమారులు కలుగుతారు. నీవు గొప్ప కీర్తిమంతురాలు అవుతావు. అలాగే నీ గురించి చాలా చక్కగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక నీ గురించి ఎవరైతే చెప్పుకుంటారో, ఈ కథ గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలను సైతం నేను తీసివేస్తాను అంటూ యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సావిత్రి అక్కడి నుండి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేస్తాడు. అప్పుడు సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, నేను ఇంతసేపు నిద్రపోయానా? కనీసం నువ్వు నన్ను లేపనే లేదు. కానీ ఎవరో కానీ నన్ను పట్టి లాగినట్లుగా అనిపించింది. అదైతే కల కాదు, నిజంగానే జరిగినట్లుగా ఉంది. ఎవరై ఉంటారు అంటాడు. అప్పుడు సావిత్రి, నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెంటనే ఆశ్రమానికి చేరుకోవాలి అంటూ ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. అయితే అప్పటికే జుమస్సేన మహారాజుకు చూపు వచ్చి ఉంటుంది. ఎదురుగా కుమారుడు కనిపించకపోయేసరికి ఆ యొక్క దంపతులు పరితపిస్తూ ఉంటారు. ఇక వారు రాగానే ఆలస్యానికి కలిగినటువంటి కారణం ఏమిటని అడుగుతారు. అప్పుడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు. ఆ తరువాత సావిత్రి, ఓ మహారాజా, నా భర్త సత్యవంతుడికి ఈరోజు మరణం అని చెప్పారు కదా! అందుకని నేను నా భర్తతో సహా అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకై అక్కడకు వచ్చాడు. అయితే నేను అతనితో పాటుగా వెంబడించి వెళ్ళాను. అతన్ని ఎన్నో రకాలుగా స్తుతించి, మెప్పించి, అతని కృపను పొంది ఆయన్ను 4 వరాలను పొందమంటూ, ఆయన్ను 4 వరాలను ప్రసాదించమంటూ వేడుకున్నాను. అయితే అందులో మొదటిది తమరికి చూపు రావడం, రెండవది మీకు పోయినటువంటి రాజ్యం తిరిగి ప్రాప్తించడం, ఇక మూడవది నా భర్త ప్రాణాలను కోరుకున్నాను. అలాగే నాలుగవది నా తండ్రికి 100 కుమారులను ప్రసాదించమంటూ కోరుకున్నాను. కాబట్టి ఈ విధంగా యమధర్మరాజును 4 వరాలను కోరుకున్న తర్వాత స్వామివారు నన్ను నా మాటలకు మెచ్చి చక్కగా ఆ వరాలను నాకు ప్రసాదించారు అని చెబుతుంది. అప్పుడు సాల్వభూపతి, అమ్మా సావిత్రి, ఆపత్ సమయంలో ఉన్నటువంటి మాకు నావలా మమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నావు తల్లి. నీ యొక్క పుణ్య చరిత్రము కీర్తినీయం అంటాడు. ఆ తరువాత సాల్వభూపతి ఆంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారే కలహించుకొని మరణించారని చెప్పి జుమస్సేనుణ్ణి రాతి పరిపాలన చేయమంటూ కోరుకుంటారు. ఆ తరువాత జుమస్సేనుడు ఎంతో సంతోషిస్తాడు. తిరిగి మరలా రాజవుతాడు. సత్యవంతుడు యువరాజవుతాడు. సావిత్రి సమస్త రాజభోగాలను అనుభవిస్తుంది. ఇక సావిత్రి తండ్రికి తరువాత కాలంలో 100 కుమారులు జన్మిస్తారు. ఎవరైతే మహాపతివ్రత అయినటువంటి ఈ యొక్క సావిత్రి సత్యవంతుల యొక్క కథను విన్నా, చదివినా, చెప్పినా వారందరికీ కూడా అపమృత్యు దోషాల నుండి బయటపడి సాక్షాత్తు సావిత్రిదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే ఒక కంసాలి వ్యక్తి ఉండేవాడు. అతను చేసేటటువంటి పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా గొప్ప పేరును తెచ్చుకుంటాడు. అయితే వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు కూడా చక్కగా చదువుకుంటూ తల్లికి, తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవారు.
ఇక వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఎప్పుడూ కూడా అతను చేసేటటువంటి పనిలో కల్తీకి పాల్పడకుండా చక్కగా నిజాయితీగా పనిచేసుకుంటూ ఉండేవాడు. అయితే మిగిలినటువంటి తోటి కంసాలులందరూ కూడా కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ములకే పనులు ఒప్పుకుంటూ ఆ యొక్క పనులు చేసుకుంటూ ఉండేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. అయితే ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉండేవాడు. అయితే అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెడతారు. కానీ ఎక్కడా కూడా ఏ సంబంధం ఆమెకు కుదరదు. ఇక వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య పేరు రుక్మిణి. ఈ రుక్మిణి అలాగే వెంకటాచారి భార్య అయినటువంటి సుమతి ఇద్దరూ కూడా చాలా చక్కగా స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ అలాగే రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనేటటువంటి కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలుంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూలను కోసుకొని సుమతికి తెచ్చి ఇస్తూ ఉండేది. అంతేకాదు రోజు ఒక గంట సేపైనా వాళ్ళ ఇంట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతవరకు కూడా నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. అయితే ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఇలా చెబుతుంది. ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమని చెబుతుంది. ఆ విధంగా శారద పారాయణం చేయగానే మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. అయితే వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడం అనే పనిలో చక్కగా ఏ విధంగా సొమ్మును సేకరించాలా అనే ఆలోచనలతో ఆ ధోరణిలో ఉంటాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నాను, అయినప్పటికీ కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని చెప్పి ఎంతో వేదన చెందుతాడు. ఇక సుమత అయితే రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక విధాలుగా ఎన్నో స్తోత్రాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండేది. వివాహం దగ్గర పడుతుందమ్మా, దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్మును మాకు సమయానికి అంది వచ్చేలా చేయి తల్లి అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేది. అయితే రోజులలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగే పువ్వులు తీసుకుని ఉదయం పూజా సమయానికి రాదు. రోజు తప్పకుండా వస్తుంది కదా పిల్ల, మరి ఈరోజు రాలేదేమిటా అని ఆ సుమతి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెబుతూ పువ్వులు తీసి సుమతి చేతిలో పెడుతుంది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే కూడా అందంగా ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది సుమతికి. సుమతి పద్మప్రియను ఇలా అడుగుతుంది. ఈరోజు నీ పుట్టినరోజా? ఇంత చక్కగా ఉన్నావు, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది. లేదత్తయ్యా, రోజులాగానే తయారయ్యానే, స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పువ్వులు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఇదిగో ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమంటూ చెప్పింది. కొత్తగా కొనుక్కుందంట, ఒకసారి నిన్ను చూడమని చెప్పింది అని చెబుతుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానంటూ చెంగున బయటకు వెళ్తుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అనుకుంటుంది. అలా వంటింట్లోకి నైవేద్యం తీసుకొని రావాలని చెప్పి వెళ్తుంది. పాయసం పూర్తవగానే తీసుకొని వచ్చి పూజా గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి సుమతికి. ఇవేమిటి? ఇవెక్కడి నుండొచ్చాయి? తానిక్కడ పెట్టింది ఒక జతే కదా? లేదా నేనేమైనా పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని ఆలోచిస్తూ పూజ పూర్తి చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతుంది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసినటువంటి రుక్మిణి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది. అది విన్నటువంటి సుమతికి నోట మాట రాదు. అదేమిటి వదినా, ఇందాకే కదా పద్మప్రియ వచ్చి ఈ గాజులిచ్చింది, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని చెబుతుంది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం కూడా దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు నీకెలా తెచ్చిస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదని చెబుతుంది. అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇందాక వచ్చిందెవరు? ఆ గాజులు నాకిచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు ఆమె ప్రతినిత్యము కూడా కొలుచుకునేటటువంటి జగత్కర్త, జగత్ సృష్టికర్త భార్య అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవ అని అనిపిస్తుంది. ఆ విషయమే రుక్మిణితో కూడా చెబుతుంది. ఇక వారిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు, మరెంతో ఆనందిస్తారు. జరిగినటువంటి విషయమంతా కూడా వారి భర్తలకు చెబుతారు.
వెంకటాచారి దంపతుల యొక్క సంతోషానికి అంతే లేదు. వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో సంతోషిస్తారు. ఇద్దరూ కూడా పూజ గదిలో నుంచొని జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు: ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలేటటువంటి అమృతమూర్తి, దీనులైన వారి బాధలను అన్నిటినీ కూడా అర్థం చేసుకొని వాటిని వెంటనే నశింపచేసేటటువంటి నీ యొక్క కరుణా కటాక్షాలను మా మాపై ప్రసరించావా తల్లి. నీకివే మా నమస్కారములమ్మా. నిజంగా దయగలిగినటువంటి నీ యొక్క కడగంటి చూపులతో నీ యొక్క కరుణామృతాన్ని మాపై ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఇలాగే కురిపిస్తూ ఉండు తల్లి. నిజంగా నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు. నీకు ఇవే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటటువంటి ఓ లోకపావని, నీకివే మా నమస్కారములమ్మా అంటూ ఆ తల్లిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు. ఇక మహాలక్ష్మీదేవిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయండి. ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన వలన అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాఖ్యామము, ఈశిత్వము, వసిత్వము అనేటటువంటి అష్టసిద్ధులు లభిస్తాయి. మానవుడికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆ తల్లి అర్చన ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే గత జన్మలలో చేసినటువంటి పాపంగా ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నామో దానిని దారిద్ర్యంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వలన ఇది కూడా నశించి ఐశ్వర్యం లభిస్తుంది. పూర్వం మధ్వదేశంలో ఒక రాజు అలాగే మంత్రి ఉండేవారు. వారు మారు వేషంలో వారి రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒక బందిపోటు గుంపు వారిపై దాడి చేస్తారు. ఆ రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళుతున్నటువంటి రుద్రసేనుడు అనే ఒక వ్యక్తి అదంతా చూసి తన వంతుగా సహాయాన్ని అందిస్తాడు. దానికి ఆ మారువేషంలో ఉన్నటువంటి రాజు ఎంతో మెచ్చి, నీకేం బహుమానం కావాలో కోరుకో, తప్పకుండా నీకిస్తానంటాడు. కానీ రుద్రసేనుడు, తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో మీ నుండి ఆశించి మాత్రం మిమ్మల్ని కాపాడలేదు మహారాజా అని అంటారు. అంటూ విరోచితంగా అంటాడు. దానికి ఆ రాజు సంతోషించి, నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నన్ను అడగవచ్చని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రుద్రసేనుడు తన భార్య అయినటువంటి శాంతశీలకు జరిగిన విషయమంతా చెబుతాడు. ఇక అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే, కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఆమెకు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు, తల్లి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి కేవలం నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి నీవు అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించినటువంటి ఒక స్త్రీ నీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళ్తే లోపలికి రాకూడదంటూ ఆమెకు షరతును విధించు. అప్పుడు ఆమె, నేను లోపల ఉంటే ఈ వెలుగును భరించలేను, చీకట్లోకి వెళ్ళిపోతాను అంటుంది. ఆ తరువాత ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసేటటువంటి నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళ్తే తిరిగి మరలా బయటకు వెళ్ళకూడదంటూ షరతును విధించు. ఆమెప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అని నీతో అంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవుతావమ్మా అంటూ ఆ మునీశ్వరుడు చెప్పినది ఆ స్త్రీకి గుర్తుకొస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చినటువంటి విషయమంతా చెప్పి శుక్రవారం రోజు రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండే విధంగా చూడాలంటూ ఆయన్ను కోరుకుంటుంది. వెంటనే ఆ రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో శుక్రవారం నాడు ఎవరూ కూడా దీపం పెట్టకూడదంటూ చాటింపు వేయిస్తాడు. ఇక మునీశ్వరుడు చెప్పినట్లుగా చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు, అంటే శుక్రవారం నాడు ఎవరింట్లో కూడా దీపం పెట్టకుండా ఉండే విధంగా ఆ రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరైతే దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అంటూ వరాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగిస్తారో వారు మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు. విన్నారు కదండి, ఈరోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.